అండి ఇచ్చారు కదా, అమ్మాయి ఇచ్చారా? ఇచ్చారు అమ్మాయి ఇచ్చారు. ఎంత దారుణం అండి, ఆ. ఎంత అన్యాయం అండి. ఎవరు ఎవరు ఇబ్బందులు పెట్టారట సార్? వీళ్ళే వైసీపీ నాయకులే, ఈ వైసీపీ నాయకులే. వీళ్ళకేమో అది ఆశ్రమం ఖాళీ చేసేయాలంటే ఎలాగ ఉండాలి, వీళ్ళే ఒక ప్లాన్గా చేసి ఆ అమ్మాయికి తర్ఫీదు ఇచ్చి ఇలా మాయ మాటలు చెప్పించి, ఆయన 70 సంవత్సరాల వయసు, 71 సంవత్సరం అయింది. అమ్మాయినేమో రేప్ చేశారని ఫోక్స్ చట్టం కింద రకరకాల కేసులు పెట్టించారు. అప్పట్లో నేను విన్నది ఏంటంటే అండి, కొంతమంది పోలీస్ ఆఫీసర్ల దగ్గర నేను విన్నది ఏంటంటే అంతకు ముందు కూడా ఒక కేసు ఫైల్ అయింది ఆయన మీద అని విన్నాను, అదే స్వామీజీ మీద. అంతకుముందు కమ్యూనిస్టులు అందరూ కూడా అది లాగేసి వాళ్ళకి ఏదో అక్కడ ఆఫీసులు పెట్టుకుందామని ప్లాన్ చేశారు. కమ్యూనిస్టులు అందరూ ఒకటయ్యి అప్పుడు స్వామి చెబుతూ కొడుతూ చాలా చాలా ఉదాంతం చేశారు ఆ రోజు. కాబట్టి ఇన్ని జరుగుతున్న స్వరూపానంద ఒక్కసారైనా ఆత్మ పరిశీలన చేసుకోండి. మన క్యూ ఛానల్ ద్వారా మేము కోరుతున్నాం. మీరు ఏం చేశారు విశాఖపట్నంలో, మీరు ఏం చేశారో చెప్పండి. ఒక్కరోజైనా ఒక ధార్మిక సభ పెట్టారు విశాఖపట్నంలో? మీ మీడియా మిత్రులు ఎప్పుడైనా మీరు చూసారా? ఒక 100 మంది స్వామీజీలను, ఒక 50 మంది పిలిచి హిందువులందరినీ మన హిందూ ధర్మం మనం ఇలాగే ఉందాం, మనం కాపాడుకుందాం అని ఎప్పుడైనా అన్నారా? ఏదండి? ఎప్పుడు కూడా ప్రభుత్వాల మీద తిరగబడం, వాళ్ళ బ్లాక్మెయిల్ చేయడం, ఏ ప్రభుత్వం వారి పనులు చేయకపోతే వాళ్ళ మీద వ్యతిరేకంగా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం, వాళ్ళని భయపెట్టడం, పేపర్లోకి ఎక్కడం, స్వామిగా వివాదాలు సృష్టించడం, ఈ విధంగా వాళ్ళు లాభపరుచుకోవడం, ఇవన్నీ ఈయన చేసినవన్నీ. అంటే ఒకవేళ మీరన్న మాటలే నిజమని అనుకుంటే, ఒకవేళ నిజమైతే దేనికోసం చేస్తున్నారు అనుకోవచ్చండి? డబ్బు సంపాదన, ధనం కోసం. ధనమే. అంటే కాదు స్వామి, అంటే స్వామీజీలు అనగానే అన్నిటినీ అతీతంగా ఉంటారు కదా, ధనానికి, కోరికలకి, లేకపోతే కీర్తికి, అన్నిటికీ అతీతంగా ఉంటారు కదా, అప్పుడే స్వామీజీలు అవుతారు కదా. అది మంచి మాట అడిగారు మీరు. స్వామీజీలు అంటే ఈ భౌతిక సుఖాలకి దూరంగా ఉండేవాడు స్వామీజీ, ఐహిక సుఖాలను త్యజించేవాడు స్వామీజీ. కానీ కాషాయ ముసుగు వేసుకుంటారు కొంతమంది. నేను ఒక కాకి యూనిఫామ్ వేసేస్తాను, నీట్గా షేవింగ్ చేసి ఒక కాకి యూనిఫామ్ వేస్తే నేను పోలీస్ ఆఫీసర్ని అయిపోతానా? మీరు ఒక డాక్టర్ కోటు వేసేసి మెడలో ఒక స్టెథోస్కోప్ వేసేస్తే డాక్టర్ అయిపోతారా? అలాగా కొంతమంది ఏమీ లేక, గురువు లేక, స్వయం ప్రకటిత స్వాములుగా, ఎక్కడున్నారో తెలియదు, గురువు ఎవడో తెలియదు, సడన్గా కాషాయ బట్టలు వేసేసి ఒక అవతారం ధరించేస్తారు. అంటే ఇప్పుడు స్వరూపానంద స్వామి స్వయం ప్రకటిత చెప్పమని గురువు ఎవరు చెప్పానండి? అవునండి. వైజాగ్లోకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి, తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టి కడిగేశాడు ఆయన గోవిందానంద స్వామి. నీ పీఠం శారదా పీఠం నీకు ఎవరిచ్చారు? శారదా పీఠం అంటే ఒక శృంగేరి జగద్గురు శారదా పీఠం మాత్రమే ఈ దేశంలో. అలాంటిది మరొక శారదా పీఠం ఉండదు. మీరు శారదా పీఠం ఎలా పెట్టుకున్నారు? మీకు ఎవడు రికగ్నేషన్ ఇచ్చారు? మీకు గుర్తింపు ఎవరు ఇచ్చారు? కేసు పెడుతున్నామంటే భయపడిపోయి దాని ముందు విశాఖ అని పేరు పెట్టుకున్నాడు ఆయన, విశాఖ శారదా పీఠం అని. చూడండి, ఏదైనా పేరు పెడితే ఎవడైనా అడ్డు తగిలితే దాని ముందు శ్రీ పెట్టేస్తాం మనం, శ్రీ పెడితే మరొక సంస్థ అయిపోద్ది. అలాగా. కాబట్టి ఆయన అడిగాడు, నీ గురువు ఎవడో చెప్పు అన్నారు. ఎక్కడ నువ్వు సన్యాసం తీసుకున్నావో, ఏ సంస్థలు తీసుకున్నావో చెప్పు అన్నాడు. ఎక్కడైనా చెప్పాడు ఈయన? సరే, మీరు మీ గురువు వద్దు, మీ సన్యాసం వద్దు, అవన్నీ పోనీ పెడియండి. కనీసం బట్టలు వేసుకున్నందుకైనా ధర్మంగా ఉండండి. పోనీ బట్టలు వేసుకున్నందుకు న్యాయం చేయండి, కొంత న్యాయం చేయండి. మీ గురువు వద్దు, ఏం గురువులే ఉండాలని లేదు, మీ మనసుకు అంగీకరించింది, సాధువుగా మారాలనుకున్నారు, సరే మీరే ఏదో రూపంలో మీ మనసు పవిత్రమైంది, కాషాయ బట్టలు వేసుకున్నారు, సంతోషం, స్వాగతిద్దాం, మంచి పనులు చేయండి. సమాజం, హిందూ ధర్మాన్ని రక్షించండి, హిందూ ధర్మాన్ని కాపాడండి. అది చేస్తే ఎవరో మీ పాదాలని కడుగుతారు, పాదాలు మొక్కుతారు తప్ప ఎవరు విమర్శించరు కదా. ఆయన విమర్శిస్తే మాలాంటి సాధువులకు ఏమొస్తుందండి? కాబట్టి ఏదైతే పీఠము అని పెట్టుకున్నామంటే, పీఠం అంటే ఒక ధర్మానికి అది దిక్సూచి, అడ్రస్, ఒక చిరునామా. ఏది మీ చిరునామా? 5 సంవత్సరాల్లో ఎన్ని దాడులు జరిగాయి? బ్రాహ్మణుల జంధ్యాలు తెంపారా లేదా? లంపలు కొట్టారా లేదా? చెప్పండి. కాళ్ళతో తన్నారు పిఠాపురంలో. బ్రాహ్మణులు అలా చేయొచ్చా? నిజంగా తప్పులుంటే కూర్చుని పెట్టి కంప్లైంట్లు ఇవ్వండి, లేకపోతే మరొకటి చేయండి. మరి మీరు మీ చేతిలో చట్టాలు ఉన్నాయి తీసుకొని తన్నేస్తాం, పొడి చేస్తాం, భక్తుల ముందే జంజాలు తెంపేస్తాం, పూజల ముందు చేయాలండి. ఎప్పుడైనా ఆయన ఖండించారా? ఏదండి? కాబట్టి రాష్ట్రం అంతా కూడా కోడైకి వస్తుంది. ఆయన చేసిన అకృత్యాలు, ఇలాంటి అపచారాలు మాలాంటి సాధువుల మీద కూడా పడుతున్నాయి. వీళ్ళు ఎలా తయారవుతారేమో, ఈ సాధువులందరూ ఎలాగే ఉంటారేమో అని మొత్తం సమాజానికి అంటగట్టేస్తుంది. చాలా బాధపడుతున్నాం మేము. అంటే సాధు సమాజంకి మొత్తం పేరు ప్రతిష్టలు పోతున్నాయని భావించచ్చా అండి? అంటే మీరు అంటున్నారా? వాస్తవం. ఈ ఆశ్రమాలని ఇంతేనరా, ఈ స్వాములందరూ నిజ స్వరూపాలు ఇంతేనరా, ఈ కాషాయ బట్టలు వేసుకునేది సమాజాన్ని మోసం చేయడానికి. వీళ్ళకి ఎందుకురా కోట్ల రూపాయలు, వీళ్ళకి ఎందుకురా లగ్జూరియస్ లైఫ్,
ఆ స్పెషల్ చార్టెడ్ విమానాలు వీళ్ళకి ఎందుకు, ఇలాగా రకరకాల విమర్శలు చేస్తున్నారు. స్వామి అయితే ఇప్పుడు ఆయన మొన్న ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక అనుభవజ్ఞుడు మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు, అది స్వాగతిస్తున్నాం, ఇతను మంచిగా చేయాలి, అందరూ బాగుండాలని చెప్పి ఆయన పెట్టిన ప్రెస్ మీట్ని ఒక సమాజ హితం కోసం పెట్టిన ప్రెస్ మీట్గా మీరు చూస్తున్నారా, లేకపోతే మీరు అన్నట్టు ఇందాక ఆయన అంటే కొంతమందిని అంటే ఏ గవర్నమెంట్ ఉంటే ఇందాక మీరే అన్నారు, ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్కి ఇదిగా ఇష్టంగా కలిగేటట్టు మాట్లాడతారు ఆయన అన్నట్టు మీరు అన్నారు. సో ఆ విధంగా భావించాలంటారా, మీరు ఏ విధంగా భావిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఆయనకు ముద్దులు పెట్టారు. ఈయన పీఠంలో సామాన్యమైన భక్తుల్ని దగ్గరకు రానివ్వడు, ముట్టుకొని అంటారు, దూరంగా ఉండమంటారు. కలిసి మీరు ఆ చుట్టుపక్కల ఉండే వీధుల్లో అడగండి, ముట్టుకోరు అంటారు, దూరంగా అంటారు, ఇలాగ ప్రసాదం వేస్తారు. ఏంటో ముట్టుకుంటే ఏమైపోద్దో మరి. దానికి ఇంకోటి కూడా చెప్పారండి, ఒక ఇంటర్వ్యూలో ఆయన అయితే చెప్పారు, అంటే ఇప్పుడు భక్తులు అనే వాళ్ళు ఎక్కడెక్కడో తిరిగి వస్తారు, సంథింగ్ ఏదో అలాగే ఉంటుంది కదా, స్వామీజీలు సర్వసంగ పరిత్యాగులు, కొంత అంటే ఒక శుచి శుభ్రత ఉంటది కదా. మరి జగన్మోహన్ రెడ్డి అక్కడ తిరగకుండా రాకుండా ఉంటాడా? నాయకులందరూ, జగన్మోహన్ రెడ్డి లేకపోతే రాజకీయ నాయకులు అందరూ వాళ్ళు ఎక్కడెక్కడ తిరుక్కొని వస్తారు కదా. మరి వాళ్ళని సరే నువ్వేదో ముట్టుకున్నావు పోని, ముద్దులు పెట్టడం ఏంటి? నా ఆత్మ అని ఈయనే చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి, అంటే ఈయన ఆత్మ అట. మరి స్వరూపానంద ఆత్మ ఎక్కడ ఉందో నాకు అర్థం కావడం లే. ఆయన ఆత్మ ఆయనలో ఉంటుంది, నీ ఆత్మ నీలో ఉంటుంది. ఈయన నా ఆత్మ ఏమిటండి? ఆ స్టేట్మెంట్ ఒక సాధు, ఓ స్వామీజీ అలాగ అనొచ్చా? 30 సంవత్సరాల కోసం ఏం చెప్పారు? ఆత్మానుబంధుడు భార్య, మేము భార్యాభర్తలమే, ఆమెని నా ధర్మ అర్ధ కామ్య మోక్షాల్లో సగభాగం ఇస్తానని చెబితే అది ఒక వేరు. 30 సంవత్సరాలు ఈయనే ముఖ్యమంత్రి అన్నావు, ఏది నిలబడిందా? నేను రాజశ్యామల యాగం చేయబట్టే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అక్కడ కేసీఆర్ ఇద్దరు ముఖ్యమంత్రులు అయ్యారని బాహాటంగా చెప్పావు, సంతోషం. మళ్ళీ రాజశ్యామల యాగం చేసావు, అక్కడ చేసావు, జగన్మోహన్ రెడ్డికి చేయించావు. ఏది? డిపాజిట్లు గల్లంత అయిపోయాయి. మరి మీ రాజలక్ష్మి ఈ రాజశ్యామలకి పవర్ పోయిందా? మరి 30 సంవత్సరాలు ముఖ్యమంత్రి జగనే అనేటప్పుడు మరి మీ వాక్కు ఏమైపోయింది? ఇవన్నీ కూడా అంత అవసరం అండి. మొన్న మీ ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని స్వాగతించడం, అభినందిస్తున్నాం, అది మంచిదే, దాన్ని మేమే తప్పు పట్టడం లేదు, మంచిదే. మీరు ఆయన ఒక కాషాయ పట్ల కట్టుకునే వారిగా ఆయన బాగుండాలి, మంచి పాలన అందించాలని కోరుకోవడం మంచిదే. కానీ అందులో వారు ఏమన్నారంటే 30 సంవత్సరాల నుండి మా పీఠం హిందూ ధర్మానికి నిరంతరం శ్రమ పడుతుంది అన్నారే, అది అంబచ్చి అన్నమాట. అవి అంతా కూడా డచ్ మాటలు, పనికిమాల మాటలు. ఎవరు నమ్ముతాడు? 30 ఏళ్ళ నుండి మీరు విశాఖపట్నంలో మీరు హిందూ ధర్మాన్ని ఈ ఉత్తరాంధ్రాలో ఉద్ధరించిస్తే ఈ చర్చలు ఎందుకు, ఇంతమంది పాస్టర్లు ఎందుకు తయారయ్యారు? విశాఖపట్నంలో ప్రతి సెకండ్ సాటర్డే వస్తే ఆదివారం శనివారంలో పెద్ద సభలు కూటములు ఎందుకు వచ్చేసాయి? మీరేం చేశారు? మళ్ళీ ఏమన్నారు? నేను భయపడితే పెట్టలేదు, నేను భయపడో లేకపోతే ఇంకో వేరే ఉద్దేశంతో భయంతో నేను ప్రెస్ మీట్ పెట్టలేదు, నేను విషయాన్ని చెప్పడానికి అంటున్నారు. నేను భయపడలేదని పదే ఎందుకు చెప్పుకోవాలి? అంటే ఖచ్చితంగా 100% మీరు భయపడే పెట్టారు. ఎందుకు? ఇక మీ ఆటలు సాగవు, ఇక మీ కర్మఫలం అనుభవించాలి. ఈ కూటమి వచ్చిన తర్వాత ఏదైతే మీరు కాషాయ బట్టలు వేసుకొని హిందూ ధర్మాన్ని నాశనం చేశారో దానికి ప్రాయశ్చిత్తం ఈరోజు అనుభవించాల్సి వస్తుందేమో, నా ఆస్తులు అక్రమార్జిత ఆస్తులు లాగేస్తారేమో, అమరావతిలో నా స్థలాన్ని ఏం చేస్తారో, ఇవన్నీ కూడా భయం పట్టుకొని అమరావతిలో పీఠాన్ని ప్రారంభిస్తున్నాం, నాకు కూటమి సహకరించండి అని ఆ ప్రెస్ మీట్లో అని చెప్తున్నారు. ఒకప్పుడు అంటే వ్యతిరేకులు చాలామంది టీడీపీ అధినేత చంద్రబాబు గారికి లేకపోతే తెలుగుదేశం పార్టీకి రామోజీరావు గారు, ఈ మధ్య వెళ్ళిపోయిన రామోజీరావు గారు రాజగురువుగా ఉండేవారు అనేవారు, అంటే విమర్శించేవారు చాలాసార్లు. అలాగే టీడీపీ వాళ్ళు స్వరూపానంద స్వామీజీ వారిని వైసీపీ ప్రభుత్వానికి లేకపోతే జగన్ గారికి రాజగురువు అని అనేవారు. అంటే అలా సాగిందా సార్? మంచిదే, రాజగురువుగా ఉండడం మంచిదే. కానీ రాజగురువుగా ఉంటూ రాజధర్మాలని చక్కగా పాలింపజేసేవాడే రాజగురువు. అంటే రాజు తప్పు చేయకుండా, సమాజానికి రాజు వలన ఇబ్బంది లేకుండా, వారి నిర్ణయాల వలన సమాజానికి ఎక్కడ చెడు భావన రాకుండా, చెడు ఫలాలు రాకుండా మంచి ఫలాలే రావాలి ఒక నాయకుడి ద్వారా కానీ, ఒక రాజు చక్రవర్తి ద్వారా. ఆ పక్కనే గురువులు ప్రతి నిమిషం హెచ్చరిస్తూ మంచి పనులు మాత్రమే, లోక కళ్యాణ కార్యాలు మాత్రమే చేయించాలి, ప్రజారంజకమైన పాలన చేయించాలి. అలాంటి వాళ్ళు రాజగురువులు. ఈయనేం చేశాడు? కనీసం పాస్టర్లకు జీతాలు ఇస్తే, మౌలీలకు జీతాలు ఇస్తే మనం తప్పు పట్టడం లేదు. పాస్టర్లకు జీతాలు, మౌలీలకు జీతాలు ఇచ్చారు, సంతోషం. మరి హిందువులు కూడా ఉన్నారు కదా, అర్చకులు ఉన్నారు కదా,
ప్రతి గ్రామంలో ఒక రామ మందిరం ఉంటుంది కదా, దానికి ఒక 5,000 ఇప్పించావా నువ్వు? అయ్యా హిందువులు కూడా మనకు ఓట్లేశారయ్యా, అర్చకులు కూడా కడుపు జరక్క ఎంతోమంది ఉన్నారు, వాళ్ళకి ఏదో మనం ఇవ్వాలని చెప్పగలిగావా? మరి అదేనా చెప్పమన్నాడు. ఇంకేం హిందూ ధర్మం ఉద్ధరించేశాడండి. నేను హిందూ ధర్మం ఉద్ధరించేశాను, ఏం ఉద్ధరించినావు నువ్వు? నాశనం చేశావు. పాస్టర్లకి మౌలీలకి ఉన్నటువంటి గౌరవం కనీసం హిందూ అర్చకులకి కూడా లేకుండా పాడు చేసేస్తే ఒక కనీసం నిమ్మక నీరెత్తినట్టుగా ఉన్నాడు. ఇంకేమిటండి హిందూ ధర్మం? సిగ్గుపడాలండి. స్వామి, మీరు ఇందాక గురువు ముక్తా ఉంటే ఒక గురువు ఉండాలి, ఏ గురువు ఏ స్వామీజీకైనా, అప్పుడే అది సార్థకత అన్నట్టు మాట్లాడారు కదండి. అంటే ఒకసారి గురువు లేకపోయినా కూడా కొన్నిసార్లు స్వామీజీగా మారచ్చు అని కూడా చెప్పారు ఇందాక. అవునండి. అంటే స్వరూపానంద వరకు గురువు లేరు అని అన్నారు కదండి. అంటే యాక్చువల్గా పీఠం కోసం మీకు ఎప్పుడు తెలిసిందండి? స్వరూపానంద స్వామీజీ వారి పీఠం కోసం మీకు ఎప్పుడు తెలిసింది? పీఠం కోసం ద్రోణంరాజు సత్యనారాయణ గారు ఉండేటప్పుడు ఆ రోజు ఈయనకి ఆ స్థలాన్ని అందజేయడం మంచి కార్యక్రమం. కాషాయం కట్టుకుంటే సమాజం పోనీలే కాషాయానికి గౌరవిస్తుంది. సీనియర్ కాంగ్రెస్ ద్రోణరాజు గారు మరి ఆ కాషాయాన్ని గౌరవించి ఆయనేమో ఆ స్థలం ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటు చేసిన తర్వాత ఆ పక్కనే కొంత స్థలం ఆయన ఏదో ఆక్రమించారని కోర్టులో కేసులు కూడా వేశారు, పోలీస్ స్టేషన్ కంప్లైంట్లు కూడా ఉన్నాయి. సరే, ఏదైనప్పటికీ ఆ ఆశ్రమం ద్వారా పీఠం ద్వారా మంచి పనులు చేయండి, సత్కార్యాలు చేయండి, అందరూ సంతోషిస్తారు. ఈరోజు మీరు మీ మార్గం తప్పిపోయారు, మీ లక్ష్యాన్ని గండి కొట్టుకున్నారు, మీ లక్ష్యానికి మీరు ఏదైతే ఆశయాలు ఉన్నాయో ఆ ఆశయాలు తూట్లు పొడుచుకున్నారు, మీరు స్వార్థానికి బలైపోయారు. మీ అంతఃకరణాన్ని అడగండి, మనస్సాక్షిని అడగండి. ఈరోజు స్వరూపానంద ఒకప్పుడు ఏ ఆశయాలతో మీరు కాషాయ పాటలు వేశారో, ఈరోజు మీరు ఏ ఆశయాలతో ఈరోజు ఉన్నారో, సమాజం మిమ్మల్ని ఏ విధంగా చూస్తుందో ఒక్కసారి బ్యారేజ్ వేసుకోండి, ఆత్మ పరిశీలన చేసుకోండి. ఎవరో విమర్శిస్తున్నారని కాదు, ఎవరో అంటున్నారని కాదు, మీరు తప్పు చేశారు. మీ మీద 100 మంది అంటున్నారంటే మీ మీద పెద్ద ఉన్నతమైనటువంటి ఆలోచన పెట్టుకుంది సమాజం. స్వరూపానంద రాజగురువుగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి. దీనివల్ల హిందూ ధర్మానికి మంచి చేస్తారు, మంచి జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డికి చెప్పి అన్ని మంచి పనులు చేస్తారని పెద్ద ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు మీ మీద ఆశయాలు. దానికి అండికొట్టారు. చివరికి హిందూ సమాజానికి మంచి కంటే చెడు ఎక్కువైపోయింది జగన్మోహన్ రెడ్డి వల్ల. తిరుపతి క్షేత్రం కానీ అన్ని క్షేత్రాలు మీరు చూశారు, వ్యాపార కేంద్రాలుగా మార్చేశారు, భ్రష్టు పట్టించేశారు. చివరికి చంటి పిల్లలకి పాలు ఇవ్వలేని దుస్థితి, తిరుపతిలో ప్రసాదం లేని పరిస్థితి, లడ్డూల వ్యాపారం, గదుల వ్యాపారం, టికెట్ల వ్యాపారం, దర్శనాల వ్యాపారం, గదుల వ్యాపారం, మొత్తం వ్యాపారమయంగా చేస్తే అదంతా ఎవరి మీద పడింది? అరే, ఈయన ఏం చేస్తున్నాడు, ఈ రాజగురు ఏం చేస్తున్నాడు, ఇది తప్పు కదా, ఖండించాలి కదా, చెప్పాలి కదా అని ఆ భావన ఆయన మీద పడింది. కాబట్టి దానికి జవాబుదారీతనం మీరే కదా. 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిని నేను చేస్తున్నాను, నా తపస్సు అంతా ఆయన దారపోసాను అన్నారు. ఇదే నీ తపస్సు దారపోయినవంటే? హిందుత్వాన్ని నాశనం చేయడానికే మీ తపస్సు అంతా దారపోయించారు, లేకపోతే హిందూ సమాజాన్ని న్యాయం జరగడానికే? స్వామి, రాజశ్యామల యాగం చేస్తే అంటే అదే స్వరూపానంద వారు అప్పుడు అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడ కేసీఆర్ గారిని పీఠం ఎక్కించింది, ఒక యాగాలు చేసి వాళ్ళ మంచి కోరి వాళ్ళ కోసం మంచి జరిగేటట్టు నేను చేశాను అని ఆయన అన్నారు కదండి. రాజశ్యామల యాగం చేస్తే నిజంగా మంచి జరుగుతుందా అండి? అంటే కాదు, యాగాలు చేస్తేనే వాళ్ళ అధికారం ఎవరికైనా వస్తారా? యాగాలు ప్రభావం అనేది తప్పనిసరిగా ఉంటుందండి. ఎందుకంటే భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ యజ్ఞ దాన తపకర్మ నత్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞోదాన తపశ్చైవ పావనాని మనీషినః అని చెప్పారండి భగవద్గీతలో. యజ్ఞము, దానము, తపస్సు ఈ 3 కూడా సమాజాన్ని పునీతం చేస్తాయి, సమాజాన్ని శక్తివంతంగా చేస్తాయి. వీటిని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టకూడదు అన్నారు పరమాత్మ. యజ్ఞము, దానము, తపస్సు. కాబట్టి యజ్ఞాలు చేయడం వల్ల లోక కళ్యాణం జరుగుతుంది. యజ్ఞాలు చేస్తే ఆ పైనుండేటువంటి దేవతలు సంతృప్తి చెందుతారు, ప్రకృతి పులకరిస్తుంది, పరిశుద్ధం అవుతుంది, ప్యూరిఫికేషన్ అవుతుంది, వాతావరణం ఆనందిస్తుంది, వాతావరణం సస్యశ్యామలం అవుతుంది. తద్వారా లోక కళ్యాణం, మంచి వర్షాలు, మంచి పంటలు పండుతాయి. కాబట్టి అలాంటి ఏదైతే రాజసూయ యాగం కానీ, లేకపోతే వాజపేయి యాగం కానీ, సుదర్శన యాగం కానీ, చండీ యాగం కానీ, రాజశ్యామల యాగాలు కానీ, యాగాలు చేస్తే తప్పక వాళ్ళకు కొంత ఫలితం వస్తుంది. ఎప్పుడు వాళ్ళు కూడా ఆ భక్తి భావనతో ఉండి ధర్మం మీద ఆలోచనతో ఉంటే. ఎప్పుడైతే రాక్షసులు వరాలు పొంది ధర్మాన్ని తప్పిపోయాడో రావణాసురుడు, హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, బాణాసురుడు, వీళ్ళందరూ ధర్మం తప్పిపోవడం వల్ల ఏమయ్యారు? నాశనం అయిపోయారు. ఇంత తపస్సు పోయింది. అలాగే యజ్ఞాలు, యాగాలు కూడా మనం ధర్మ మార్గంలో ఉన్నంత వరకు
మనల్ని ధర్మం వైపు అలా నడిపిస్తూ ఉంటాయి. ఇంకా ఇంకా మంచి పనులు నడిపిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే స్వార్థం కోసం ఆలోచించామో అక్కడతో యజ్ఞం ఫలం ఆగిపోతుంది. అక్కడతో మన పతనం స్టార్ట్ అయిపోతుంది. కేసీఆర్ ఏమో హిందువులు బొందుగాలిని తిట్టాడు. ఏంటండి అంత అవసరం ఏంటండి ఆయనకి అన్నారండి? ఎప్పుడన్నారండి? మన ఎలక్షన్స్ లో, మొన్న కాదు ఇంతకు ముందు ఎలక్షన్స్ లో, లాస్ట్ 2019లో ఆ మాటకే 4-5 బీజేపీ ఎంపీలు వచ్చాయి హిందువులు బొందుగాలంటే. కాబట్టి ఈ విధంగా చాలా చాలా వరకు. అలాగే మరి ఇక్కడ ఈయన ఏం చేశారు? ఈయన చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా హిందూ వ్యతిరేక కార్యాలే. మరి ఎలా గెలుస్తారండి? ధర్మం ఎప్పుడైతే మీరు ధర్మం తప్పిపోయారో, ధర్మం తప్పిపోయిన తర్వాత మీకు ఆ యజ్ఞాలు యాగాలు ఏం ఫలాలు ఇస్తాయి? ఏం ఫలితాన్ని ఇస్తాయి? అందుకే 2 దగ్గరలో కూడా నష్టపోవడం జరిగింది స్వామి. అంటే నేను చాలాసార్లు వింటూ ఉంటాను, అంటే చూస్తూ ఉన్నాను చాలాసార్లు. అంటే ఒక్కొక్క ప్రభుత్వం అంటే అధికారులు ఉండేటప్పుడు ఒక్కొక్క స్వామీజీ బాగా షైన్ అప్ అవుతుంటారు, అంటే ప్రజల్లోకి బాగా పాపులర్ అవుతూ ఉంటారు. అంటే అది దేనివల్ల నాకైతే తెలియదు. అంటే రాజకీయ నాయకులకి స్వామీజీలకి అవినాభావ బంధం ఏదైనా ఉందా అండి? ప్రత్యేకంగా అవినాభావ సంబంధం అంటూ ఉండదు స్వామి. అయితే కొన్ని మంచి పనులు నాయకులకు చేయించి ఆ మంచి పనుల ద్వారా ఆయన ఏవైనా ఒక మంచి పదవిలో ఉంటే, మా గురువు గారు ఈ కార్యాలు చేశారు కాబట్టి నాకు ఈ అవకాశం వచ్చిందని ఒక కృతజ్ఞతా భావన ఉంటుంది, ఒక పూజ్య భావన ఉంటుంది. దాన్ని ఆ పూజ్య భావనని ఈ గురువు ఎవరైతే ఉంటారో, గురుస్థానంలో ఎవరైతే ఉంటారో ఆ నాయకుడితో మంచి కార్యాలు చేయిస్తే ఈయన జీవితం ధన్యమవుతుంది, జీవితం పరిపూర్ణం అవుతుంది. మరి అలా కాకుండా ఆ గురువులు ఎవరైతే ఉంటారో వారు కొన్ని మంచి పనులు ఆ